తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం కూడా లేదని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర మంత్రులు ఒకసారి మార్కెట్ యార్డులకు వెళ్లి పరిశీలించాలని డిమాండ్ చేశారు. అలా వెళ్లి యార్డులను సందర్శిస్తే అక్కడ పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అంటున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రైతులు పండించిన పంటను కొనేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీజేపీ నేతలు ఈరోజు గజ్వేల్ మార్కెట్ యార్డ్ సందర్శించారు. సార్, మీరు ఇక్కడికి వచ్చారు, ఏమేమి విషయాలు మీకు రైతులు మీ దృష్టి తీసుకుంటారు? పండిన పంట కళ్ళ ముందే వర్షమైతే తడుతుంది, ఎండుతుంది. అమ్ముకుందామని పోతే 500-600 రూపాయలు క్వింటల్ తక్కువ వస్తూ ఉన్నాయి. ఇవాళ 40-45 రోజులుగా మమ్మల్ని పలకరించే వాళ్ళు లేడు. మా గన్ని బస్తాలు లేవు, మా కాంట పెట్టేటోళ్ళు లేడు, మా 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 కాంట పెట్టిన ధాన్యాన్ని లిఫ్ట్ చేసేటోళ్ళు లేడు. ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు పెట్టే శాపనార్థాలు, వాళ్ళు తిట్లు ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉంది, కాకపోతే గతంలో కంటే ఈసారి ఎక్కువ పండింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసేందుకు ఆలస్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని పంట సడన్గా తెలియదు. నాట్లు వేసినప్పుడే, సన్ఫ్లవర్ విత్తనాలు వేసినప్పుడే, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క విత్తనాలు వేసినప్పుడే ఎన్ని లక్షల టన్నుల మొక్కజొన్నలు వస్తాయి, ఎన్ని లక్షల టన్నుల వరిధాన్యం వస్తుందో తెలుసు కదా. ఇవాళ ఇది ఈ రాత్రి వచ్చింది కాదు. నాట్లు వేసేటప్పుడు, మక్కలు విత్తనాలు వేసేటప్పుడే తెలుస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెక్కలు ఇస్తాడు. ఇవాళ నువ్వు ప్రిపేర్ కావాలి. నీకు దమ్ము లేకపోతే అఖిలపక్ష మీటింగ్ అని పెట్టి అడగాలి. రైతుల సమస్యలు ఎట్లా, రేపు కొనుగోలు సమస్యలు ఎట్లా అని చెప్పి అడగాలి. కానీ ఎవరిని అడగలేదు, ఎవరిని పట్టించుకోలేదు, వచ్చిన ధాన్యాన్ని కాంట పెట్టలేదు. మొత్తం కళ్ళల్లో పైలప్ అయిపోయినాయి. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా 700 మంది రైతుల మరణానికి కారణమైన బీజేపీ కపట ప్రేమ చూపిస్తుంది. రైతుల మీద ఎలాంటి ప్రేమ లేదు. దానికి సమాధానం చెప్పాలని. కపట ప్రేమనా మంచి ప్రేమనా రేపు తేల్చాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, భారతీయ జనతా ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ జడ్జి చేసేవాళ్ళు తెలంగాణ ప్రజలు మాత్రమే. తెలుస్తుంది నీకు. కర్ర కాల్చి వాత పెడతారు బాబు. తప్పించుకోజాలవు నువ్వు. యుద్ధ ప్రతిపాదనగా మొత్తం కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీజేపీ మాత్రమే అది ఊకే డ్రామాలు ఆడుతుంది. అది మా మీద నిందలేసేందుకు మాత్రమే భరోసా యాత్ర పెట్టింది. ఇది డ్రామానా, ఇది నిజమా? రైతుల దగ్గర రా బిడ్డ, తెలుస్తుంది. మీ దమ్ముంటే, మీ మంత్రులకు దమ్ముంటే, మీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే మార్కెట్లలో తిరగమని చెప్పండి, కళ చూడమని చెప్పండి. ఇవాళ ఉత్తమాటలు మాట్లాడితే కాదు కదా. ఇది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి ఇక్కడికి వచ్చి రైతు మార్కెట్ యార్డ్లో చూస్తే, పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది, ఆ సమస్యలు ఏదో ఉన్నాయి తెలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా కేంద్రంపై నిందలు వేయడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కోడాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో మెట్రో టీవీ రామకృష్ణ, గజ్వేల్.